నేపాల్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడకు వచ్చేది ఈ మంచు కొండలను, లోయలను, నదులను, హిమాలయ అద్భుతమైన దృశ్యాలను చూడడానికి. కానీ అదే ప్రకృతి ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని చూపిస్తే నేపాల్‌లో జరిగిన ఘటన అలాంటిదే. ఒక్కసారిగా భారీ వరద నీరు ప్రవహించింది. కానీ ఇది సాధారణంగా వర్షాల వల్ల వచ్చిన వరద కాదు. హిమాలయాల్లోని ఒక ప్రాంతంలో భారీగా మంచు, బండరాళ్ళు, మట్టి ఒక్కసారిగా కొండ పైనుంచి కిందకి జారిపడ్డాయి. ఆ మంచు, రాళ్ళు, మట్టి పెద్ద మొత్తంలో కింద ఉన్న లాండేకోలా అనే నదిలో పడడంతో ఈ నది ప్రవాహం కొన్ని నిమిషాల పాటు ఆగిపోయింది. దీంతో అక్కడి నీరు భారీగా పేరుకుపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే నదికి అడ్డంగా ఒక గోడ ఏర్పడింది. ఆ గోడ ఒక్క నిమిషంలో తొలగిపోయింది. ఆ నీరు ఎక్కువ సేపు ఆగలేదు. ఆ అడ్డంకి ఒక్కసారిగా తొలగిపోవడంతో నీటితో పాటు భారీగా చేరుకుపోయిన మట్టి, బండరాళ్ళు, మంచు, చెట్టు కొమ్మలు అన్నీ కలిసి ఒక భయంకరమైన ప్రవాహంలా దిగువ ప్రాంతాల వైపు దూసుకెళ్లాయి. మొదట లాండేకోలా నది, అక్కడి నుంచి బోటేకోషి నది, ఆ తర్వాత మరెన్నో ప్రాంతాల వైపు ఈ వరద ప్రవాహం విస్తరించింది. కొన్ని ప్రాంతాల్లో నది నీటి మొత్తం కేవలం కొన్ని నిమిషాల్లోనే అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో అక్కడ ప్రజలకు గాని, గవర్నమెంట్ సిబ్బందికి గాని అక్కడ చర్యలు తీసుకునే అవకాశమే లేకుండా పోయింది. రోడ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు కూలిపోయాయి, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇక ఇల్లు, దుకాణాలు చెల్లాచెదురైపోయాయి. ఈ ప్రాంతాల్లో బురదరాళ్ళు, చెత్తాచెదారంతో పూర్తిగా కప్పుకుపోయాయి. దానివల్ల అక్కడికెళ్ళే రోడ్డు మార్గం గూడా ఆగిపోయింది. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా, ఇంకా అనేక మంది ఆచూకీ తెలియకుండానే ఉంది. ఈ విపత్తు వల్ల నేపాల్‌కు జరిగిన ఆస్తి నష్టం ఎంత? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఎంతమంది గాయపడ్డారు?